ఆపరేషన్ సింధూర్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మే 2025 7న జరిగిన ఒక ముఖ్యమైన సైనిక చర్య. ఈ ఆపరేషన్ భారతదేశం నిర్వహించిన గగనతల దాడుల సమాహారం. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ పాలిత కాశ్మీర్ ప్రాంతాల్లోని 9 స్థలాలను లక్ష్యంగా చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రకారం ఈ దాడులు జైష్ మహమ్మద్ మరియు లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇవి ఇటీవల భారత కాశ్మీర్లో 26 మంది హిందూ పర్యాటకులపై జరిగిన దాడికి బాధ్యులుగా భావించబడ్డాయి. ఆపరేషన్ వివరాలు. తేదీ 2025 మే 7. లక్ష్యాలు: బహావల్పూర్, మురిక్కే, ముజఫర్బాద్, కోట్లీ, భింబర్, సియాల్కోట్, తేహాకలాన్ తదితర ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలు. సాయుధ పరికరాలు: రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ మిస్సైళ్లు, ఏఎస్ఎం హామర్ బాంబులు మరియు భారతీయ ఇజ్రాయెలీ స్కై స్ట్రైకర్ లూటరింగ్ మ్యూనిషన్స్ ఉపయోగించబడ్డాయి. కాల వ్యవధి: ఈ దాడులు సుమారు 23 నిమిషాల పాటు కొనసాగాయి. ఫలితాలు: భారత ప్రభుత్వ ప్రకారం ఈ దాడుల్లో 100 కంటే ఎక్కువ ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ ప్రతిస్పందన. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధ చర్యగా అభివర్ణించి భారతదేశంపై విమర్శలు గుప్పించింది. పాకిస్తాన్ ప్రకారం ఈ దాడుల్లో 31 మంది పౌరులు మరణించారు, 46 మంది గాయపడ్డారు. అదనంగా పాకిస్తాన్ 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ప్రకటించింది. అయితే భారతదేశం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ సంఘటనల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో భారీ గోలీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా మరిన్ని పౌరులు మరియు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్జాతీయ ప్రతిస్పందన. ఈ ఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా మరియు ఐక్యరాజ్యసమితి వంటి దేశాలు మరియు సంస్థలు ఇరు దేశాలను సంయమనం పాటించమని, సమస్యను సంభాషణ ద్వారా పరిష్కరించమని కోరాయి. ఈ సంఘటనలు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న కాశ్మీర్ వివాదాన్ని మరింత ఉద్రిక్తతకు గురిచేశాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించేందుకు ఇరు దేశాలు సంయమనం పాటించడం మరియు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించడం అత్యవసరం.